వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ హరిత. బీసీల సమస్యలు వారి డిమాండ్లు నెరవేర్చాలని ఎక్కడ సభలు సమావేశాలు ఉద్యమాలు జరిగినా కూడా అక్కడ తన వంతు పాత్ర పోషించడమే కాకుండా 40 ఏళ్ల బీసీ ఉద్యమంలో సుదీర్ఘ పోరాటం తనది. అంతేకాదు ప్రజెంట్ తెలంగాణలో బీసీ నినాదం పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఈ టైంలో మనం మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం ఈ మూమెంట్ గురించి. సో బీసీ ఉద్యమకారుడు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, బాగున్నారా? సార్, బీసీ కులగణన జరిగిపోయింది. ఆల్మోస్ట్ మనకు సంబంధించి బీసీ కులగణన తర్వాత సో ఎట్లా ఉంది అంటే లెక్కలు ఏం తేల్చాయి అనుకుంటున్నారు? నిజంగా న్యాయం చేస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది అనుకుంటున్నారా, లేదంటే ఏమైనా అన్యాయం జరిగిందా లెక్కల తర్వాత? జనాభా లెక్కలు తగ్గిపోయినాయి. 57% ఉండాల్సి 57% ఉన్నటువంటి బీసీలు 10 సంవత్సరాల తర్వాత 46% మారిపోయారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇదేంటయ్యా లెక్కలు తగ్గించామని చెప్పి అడిగితే మేమే ఖచ్చితమైన లెక్కలు చేసాం, మాయే నిజమైన లెక్కలు, ఈ లెక్కలతోనే మనం ముందుకు పోదాం అంటున్నారే తప్ప నిజంగా తగ్గాయా? మాకేం బేసిజన్ లేదు కదా. ఈ వర్గాల యొక్క సంక్షేమానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఎస్, ఖచ్చితంగా ప్రజలు ఏదైతే తగ్గాయని చెప్పి అంటా ఉన్నారో, బీసీ సమాజం ఏదైతే బాధపడుతున్నదో, మేము ఖచ్చితంగా దీన్ని ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ముందుకొస్తాం, దీన్ని రెక్టిఫై చేస్తాం, పూర్తి స్థాయి సర్వే జరుపుతాం. మళ్ళీ జరిపిన తర్వాత వచ్చేటటువంటి లెక్కలతో సమావేశాల్లో చర్చిస్తాం అనేటువంటి ఆ యొక్క సామాజిక న్యాయ దృక్పథం ఈ ప్రభుత్వం వైఖరిలో కనిపించడం లేదు. ఇది వాళ్ళ పెద్ద చర్చానీయాంశం అయిపోయింది. బీసీ ఉద్యమం అంటే కొంత మేధోవంతము, కొంత సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి ఉద్యమంగా, పట్టణాలకే పరిమితమైనటువంటి బీసీ ఉద్యమంగా చాలా కాలంగా కొనసాగుతున్నది అనేటువంటి విమర్శ బీసీ ఉద్యమాల మీద ఉంటుంది. ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది పెద్దలు చాలా కాలంగా చాలా ఉద్యమాలు నిర్మిస్తూనే ఉన్నారు. మనం దాన్ని కాదనలేదు. మాలాంటి వాళ్ళం కూడా ఆ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాం. విద్యార్థి దశ నుండి అనేకమైనటువంటి ఆరాటాలు, పోరాటాలు, సంక్షేమ పథకాల సాధనలో మా జీవితం అంతా కూడా గడిచిపోయింది. కానీ ఇవాళ గ్రామీణ స్థాయి నుండి రచ్చబండల మీద కూర్చొని ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వంలో మనల్ని తక్కువ చేస్తున్నారు, మన ప్రయోజనాలు కల్పించడంలో వైఫల్యం చెందుతున్నారు, మనకి ఇస్తామన్నటువంటి పథకాలు ఆరంభించడం లేదు, ప్రయోజనాలకు కావాల్సినటువంటి నిధులు తగ్గిస్తున్నారు అనేటువంటి చర్చ ఇది వెరసి ఒక ఉద్యమంగా తయారైపోయింది. ఇది ప్రభుత్వం నిజాయితీగా నిబద్ధతగా ఒప్పుకునే వాతావరణంలో లేదు. కానీ అధికారంలోకి రాకముందు బీసీ వర్గీకరణకు మేము అనుకూలం అన్నారు. ఇప్పుడు బీసీలకు సంబంధించిన వర్గీకరణ అంటే కులగణన కంప్లీట్ చేశాము, లెక్కలు కూడా తేల్చినాము, సో కేంద్రంకి పంపించేసినాం, ఇక అక్కడ మాట్లాడదాం అన్నట్టు ఉంది ఇప్పుడు. సో దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుంది అంటే దేశానికి సంబంధించిన అంతటా కూడా కావాలని కోరుకుంటున్నట్ట, లేదంటే ఫస్ట్ ఇక్కడ మూమెంట్ చాలా ఉద్యమం చాలా స్ట్రాంగ్గా నడుస్తున్న ఈ టైంలో ఇక్కడ చేయాల్సిన అవసరం ఉందంటారా ఏంటి? వీళ్ళు ఎన్నికల్లో, గత శాసనసభ ఎన్నికల్లో చాలా స్పష్టంగా బీసీలకు మేము ఇన్ని హామీలు ఇస్తున్నాం, ఇవన్నీ నెరవేరుస్తాం, ఏటా 20,000 కోట్లు ఇస్తాం, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తాం, చిన్న చిన్న కులాలైనటువంటి సంచార కులాలను కూడా ప్రత్యేక గ్రూపు చేసి 5% ఇస్తాం, బీసీ జాబితానంతా రీగ్రూపింగ్ చేస్తాం. అదే సందర్భంలో మీరు ఇంతకుముందు అన్నట్టు విద్యా ఉద్యోగ రంగాల్లో వర్గీకరణ ఉన్నది, ABCDE గ్రూపులు ఉన్నాయి. రాజకీయ రంగంలో అంటే స్థానిక సంస్థలో గ్రూపింగ్ లేదు. బీసీల పేరుతో రిజర్వేషన్ ఇస్తారు. మేము ఒక వినూత్నమైన పద్ధతిలో ఒక సామాజిక న్యాయ స్పృహతో దేశానికి ఒక రోల్ మోడల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేమేం చేస్తామంటే సామాజిక న్యాయం చేస్తామనేటువంటి రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కులాల వారీగా వర్గీకరించి 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇవి చెప్పిందన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుల వారుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చినటువంటి హామీలు. దీన్నే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంటారు. ఎందుకంటే కామారెడ్డి అనేటువంటి పట్టణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి
వారి సమక్షంలో వారితోని ప్రకటింపజేశారు. సిద్ధరామయ్య గారు బలమైనటువంటి బీసీ నాయకుడు, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. అట్లాంటి ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి కామారెడ్డిలో చెప్పారు కాబట్టి ఈ కామారెడ్డిలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి బీసీలు నమ్మి ఓట్లేస్తే నిట్ట నిలువున ముంచే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఈ జాతులను ఉద్ధరించేటటువంటి ఒక ఉజ్వలమైనటువంటి ఆలోచన వైఖరి విధానం ప్రభుత్వంలో కనిపించడం లేదు. కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, బీసీ మంత్రులు కావచ్చు, పిసిసికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుడు కావచ్చు, వీళ్ళంతా సమాధానం చెప్పాలి. ఎస్సీ వర్గీకరణ విషయంలో దామోదర్ రాజనరసింహ గారు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి షమీం అఖ్తర్ అనేటువంటి జడ్జి గారిని అపాయింట్ చేయించి వారి ద్వారా నివేదిక తీసుకొని ఇవాళ వర్గీకరణ కూడా అమల్లోకి వచ్చేసింది. షమీం అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికలో క్రిమిలేయర్ పెట్టారు. ఆ క్రిమిలేయర్ కూడా వద్దని చెప్పి సీఎం గారిని ఒత్తిడి చేసి క్రిమిలేయర్ కూడా తీసేయించుకున్నారు. మన మంత్రులేమో ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో ఆ నాయకుల మీద విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీలకు ఉద్ధరిద్దాం, మంత్రులుగా అవకాశం వచ్చింది, గెలిపించింది, అండగా నిలబడ్డది ఈ బీసీలు, వీళ్ళ పక్షాన నిలబడదాం అనేటువంటి ఆలోచన కూడా వీళ్ళలో కనిపించకపోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది, విచారాన్ని కలిగిస్తున్నది. ఈ బీసీ కులగణన అనేది అంటే దేశానికి వదిలిపెట్టేసి దేశంలో డబ్బా కొట్టుకోవడానికా, లేదంటే నిజంగా తెలంగాణలో బీసీ కులగణన చేసి ఈ తెలంగాణను ఉద్ధరించేందుక? అంటే బీసీలకు న్యాయం చేయడానికి అంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటువంటి విధి విధానాలను ఎట్లా చూస్తారు? వీరు నిన్న జస్ట్ స్టేట్మెంటే ఇచ్చారు హౌస్లో, స్పెషల్ సెషన్ పెట్టి. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే మేము మొత్తం సామాజిక ఆర్థిక కుల సర్వే చేశాము, బీసీలు ఇంతమంది, ఓసీలు ఇంతమంది, వాళ్ళు ఇంతమంది అని చెప్పి పర్సెంటేజ్ చెప్పేసి వదిలేసింది. 6 పేజీల నివేదిక ఇచ్చారు. దాని మీద చర్చ చేద్దామంటారు. మేము అలాంటి వాళ్ళ మేము ఏమనుకున్నామంటే ఒకవైపు న్యాయపరంగా మరొక వైపు చట్టపరంగా 2 మార్గాలను ఎంచుకొని ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు న్యాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మేము అనుకున్నాం. స్టేట్మెంట్ ఇచ్చారు, దీని మీద చర్చ చేయండి. ఈ లెక్కలు కరెక్ట్ అంటే మీరు రైట్, ఈ లెక్కలు కరెక్ట్ కాదంటే మీరు వ్యతిరేకులు. మేము ఏం చెప్పినామో దానికి డూడు బసవన్న అంటే మీరు నిజమైన వాళ్ళు. సరే, గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కల్ని మీరు చూసుంటారు, 6 పేజీల పత్రాలను కూడా చదివి ఉంటారు. సో ఎట్లా అనిపించింది సార్? నిజంగా కాకి లెక్కల్లా కనిపించినాయి, లేదంటే 2014 తర్వాత మామూలుగానే కులాలల్లో ప్రతి ఏడాది జనాభా అనేది పెరుగుతూ ఉంటుంది, కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి కులగణన తర్వాత ఇచ్చినటువంటి లెక్కలు ఎట్లా అనిపిస్తున్నాయి? తగ్గాయి. మరి తగ్గడానికి రీజన్ ఏంటి? అసలు అఫీషియల్గా అసలు జరిగింది ఏంటి? ఆ లెక్కలను చూస్తే ఏమైందంటే ఓన్లీ అగ్రవర్ణాలు మాత్రమే పిల్లలను పుట్టించారు, మిగతా వాళ్ళంతా మేము అందరం కుటుంబ నియంత్రణ పాటించినాం. అసలు జనాభా గణన మొత్తం తగ్గించేసుకున్నాం. మనం 10 ఏళ్ల నుంచి అసలు ఎవరు పిల్లలను పుట్టిస్తలేం, బీసీలం కానీ, ఎస్సీలం కానీ, ఎస్టీలం కానీ. ఓన్లీ అగ్రవర్ణాలు మాత్రమే పిల్లలను అంటారు. ఎందుకంటే 2014లో 51 ఉన్నటువంటి, లేదా తర్వాత 57 ఉన్నటువంటిది 56 అవుతుందా అండి, 46 అవుతుందా అండి? 10 సంవత్సరాలలో జనం పెరుగుతామా తగ్గుతామా? ఒక ఓసీల దగ్గరికి అన్ని వర్గాలు తగ్గిందంటే ఒక ఓసీలు మాత్రమే పిల్లలను పుట్టిస్తాను. ఇక మిగతా వాళ్ళంతా మనం కుటుంబ నియంత్రణ పాటిస్తాం, ఒకళ్ళని కూడా పుట్టిస్తలేం. మనం అంటే దీని వెనకాల ఏమన్నా హైజాకింగ్ నడుస్తుంది అంటారా? ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 60% పైగా పెరగాలి. ఎందుకంటే ఇదివరకు లెక్కలు చూస్తే ఇప్పుడు లెక్కలు ఒకవేళ నిజంగానే కులగణన సఫిషియెంట్ గా చాలా ట్రాన్స్పరెన్సీగా చేసినట్టు తెలిస్తే మాత్రం డెఫినెట్ గా 60 పైన కనపడాలి బీసీలు. కానీ తగ్గించి చెప్పి లెక్కలు చెప్పడాన్ని ఎట్లా చూస్తారు గారు? 51 అంటే సగటున జనాభా గ్రోత్ రేటును కనుక పరిశీలిస్తే 13.58 చూస్తూ వచ్చాము. ఇది నేను చెప్పింది కాదు, ఇది రిజిస్టర్ జనరల్ జనాభా గణన వాళ్ళు గ్రోత్ రేట్ను అంచనా వేస్తారు. ఆ గ్రోత్ రేట్ ప్రకారం చూసినట్లయితే 63% ఉండాలి బీసీలు, 46% ఉన్నారని చెప్తారు. జనాభా తగ్గుతుందా అండి? నిధులు తగ్గుతాయి, పదవులు ఇచ్చుడు తగ్గుతుంది, ఇంకేమైనా తగ్గుతుంది, కానీ జనాభా తగ్గుతుందా? ఈ తగ్గించడం వెనకాల రీజన్ ఏమనుకుంటారు? ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టు ముందుంది ముసళ్ళ పండగ. సో మరి ఇప్పుడు మనకి పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో అదేమన్నా రీజన్ పెట్టుకొని ఈ బీసీ కులగణన విషయంలో లెక్కలు ఏమన్నా తగ్గించిరా? చాలా మంచి ప్రశ్న వేసిండ్రు.
స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. 42% ఇచ్చుడు వీళ్ళ తరం కాదు. ఒకవేళ చట్టపరంగా న్యాయపరంగా పోరాటం చేస్తారు కావచ్చు, కానీ ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అప్పనంగా 42%? ఏదో ఎలక్షన్లో గెలవాలని చెప్పినాం, ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు లేదు. కాబట్టి ఏం చేయాలి? జనాభాను తగ్గించి చూపిస్తే అయిపోతుంది. నువ్వు 46% లేవా, 42 ఎక్కడి చేయాలా అని చెప్పి అనేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఒక కుట్రపూరితంగా ఒక రహస్య ఎజెండాను పెట్టుకొని వాళ్ళు ఈ సర్వే ఆరంభించిన నాటి నుండి కూడా ముందు ప్రశ్నావళి 70 ప్రశ్నలు ఇస్తారు, అడ్డగోలు ప్రశ్నలు. నీ ధరణిలో నీ భూములు ఎన్ని ఉన్నాయి, నువ్వు ఎంత అప్పు తీసుకున్నావు, నీ దగ్గర ఎంత బంగారం ఉన్నది, నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా, రియల్ ఎస్టేట్లో నువ్వు 1,00,000 సంపాదిస్తావా, 1,00,00,000 సంపాదిస్తావా, నీ వివరాలని అడుగుతున్నాడు. ఒక్క నిమిషం, ఈ వివరాలన్నీ ఎందుకోసం పెట్టింది చెప్పన్నా మీకు, తిక్కలేసే పడి చేద్దని. మనమేమో పాపం గొప్ప మనసుతోనే అన్ని పెట్టిండు, అన్ని వివరాలు వస్తే మనల్ని ఉద్ధరిస్తారని చెప్పి కొంతమంది మాట్లాడే పెద్ద మనుషులు కూడా ఉంటారు. వానికి తిక్కలేసి ఏమి ఇవ్వకపోతే ఏమవుతుంది, వివరాలు సరిగా రావు. కొంతమంది చల్ నడుగురాబాయ్ అని వెళ్ళగొట్టరు, కొంతమంది వెళ్ళగొట్టిర్రు కూడా. ఎందుకు వెళ్ళగొట్టిండ్రు? నువ్వు అడ్డగోలు నీ ఆధార్ నెంబర్ చెప్పు, నీ ధరణి నెంబర్ చెప్పు, నీ అది చెప్పు, నీ పిల్లలు చెప్పు, నీ బండ్లు ఎన్ని ఉన్నాయి, అవి ఎందుకండి? బీహార్లో 17 క్వశ్చన్లు అడిగిన వాళ్ళు అద్భుతంగా సర్వ సమగ్రంగా చేశారు. ఓన్లీ 17 క్వశ్చన్స్. ఆ 17 క్వశ్చన్స్ చాలు అని బీసీ కమిషన్ చైర్మన్ హోదాలో నేను రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన. కర్ణాటకలో ఏం చేశారో అది పట్టుకొచ్చి ఇచ్చాను, తమిళనాడులో ఏం చేశారని నేను పట్టుకొచ్చి ఇచ్చాను. నేను యాజ్ ఏ బీసీ కమిషన్ చైర్మన్గా తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి మన రాష్ట్రానికి ఏ ఫార్ములా కావాలో నేను చెప్పాను ఆనాడు చైర్మన్గా. కాగితాలు తీసుకున్న దగ్గర పెట్టింది. మేము ఏదో ఉన్నది కొడదామని చూస్తుంటే వీడు ఎన్ని పట్టుకొచ్చి బీసీలను ఉద్ధరించడానికి ఇవన్నీ చేయమంటుండేందని. ఇంకోటి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, రాహుల్ గాంధీ గారు చెప్పారు నేను చేస్తాను, నాకు చేయాలని ఏం లేదు, ఏమో నాయకుడు చేయకపోతే ఏమన్నా పెద్ద లొల్లి, ఏదో ఎలక్షన్లో గెలిచేదైనా పీకైనా ఒకటి వేసేద్దాం, గోలేద్దాం, గెలిచేది ఉంటేనేమో చూద్దాం, ఆలోచిద్దాం అనేటువంటి దాంతో ఈ డిక్లరేషన్లన్నీ ప్రకటించారు. ఊహించలేదు, గెలిచిన తర్వాత ఇవన్నీ ఎక్కడ చేస్తాం? నీకేమైనా వీలైతే నీ ఇంట్లోని, నీ పక్కోని, వాడిని వీని తీసుకొచ్చి నీ కులపోని నువ్వు డెవలప్ చేసుకునే మనస్తత్వం ఉన్న నువ్వు నీ జనరల్ సీట్ను బీసీలకు ఇస్తావా, నీ జనరల్ సీట్ను ఎస్సీలకు ఇస్తావా? ఎంత ఉదారమైన స్వభావం నీకున్నదా? ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏనాడన్నా ఏదైనా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మీరు చూసిందా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా, సామాజిక ఉద్యమాల్లో ఉన్నాడా, హక్కుల కోసం పోరాటం చేసిందంటున్నాడా? ఇక్కడ లేడు. కానీ ఏ చరిత్ర లేకుండా ముఖ్యమంత్రి అండి, అదే ఇక్కడ దురదృష్టం. 56 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది బీసీ ఉద్యమానికి. అప్పటి నుంచి కానీ ఈ కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీని పబ్లిక్ ఎట్లా నమ్మి ఉండొచ్చు? వర్గీకరణ చేస్తారు, సో ఏదో అయిపోతుంది, మీతో సహా మీరు కూడా వెళ్ళి మీ మెమరాండం కూడా ఇచ్చారు. ఎందుకంటే వివిధ రాష్ట్రాలకు అంటే తిరిగిన సందర్భంగా అక్కడ స్థితిగతులను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మీ అనలైజ్ ప్రకారం, మీకున్నటువంటి అనుభవం ప్రకారం సో మీరు ఒక పత్రాలను కూడా ఇచ్చారు, వాటిని కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు అనేసి చెప్తున్నారు. సో ఎట్లా పబ్లిక్ ఎట్లా నమ్మిండ్రు సార్? ఒక అథారిటేటివ్ బీసీ కమిషన్ చైర్మన్గా, ఒక చట్టబద్ధమైన సంస్థ చైర్మన్గా చెప్పాను. ఏదో ఒక సంఘ నాయకులకు రిప్రజెంటేషన్ ఇచ్చింది కాదు. సంఘ నాయకుడు ఇచ్చినా గౌరవించాలి, వాళ్ళు సమాజం కోసం పనిచేసేవాళ్ళు. బీసీ కమిషన్ చైర్మన్ హోదాలో చెప్పాను నేను. ఒక కాసిప్ జ్యుడిషియల్ బాడీకి చైర్మన్గా, ఒక సుదీర్ఘంగా 3 సార్లు మెంబర్ని, ఒక 30-40 ఏళ్ళుగా నేను ఈ వర్గాల కోసం పనిచేసేవాడిని. నేను ఇచ్చిన కాగితాలు చూసి నివ్వరబోయే విధంగా అద్భుతమైనటువంటి రీతిలో తయారు చేసి ఇచ్చినటువంటి కాగితాలు ఇప్పటికున్నాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ కనుక చేస్తే ఆయన సీటు కాల్ చేయాలి కదా. అవి చేస్తే ఇక లేచి సీట్లో కూర్చో, ఇక నువ్వే కూర్చో అని లేచిపోవాలి. ఆయన రాక కష్టపడి పాట వేసుకుంటాడు కదా, ఒట్టిగానే వచ్చిందా ఈ సీటు అని పాట వేసుకుంటాడు కదా, మన నల్గొండ గద్దరన్న పాట వేస్తాడు కదా. ఉత్తర రాలేదు ఈ సీట్ వరకు అందరినీ తొక్కుకుంటూ వచ్చిన అన్నారు కదా, పాట పెట్టుకుంటాడు కదా. అట్లా తొక్కుకుంటూ వచ్చి కూర్చున్నాక ఒక్కసారి ఎక్స్క్యూజ్ మీ లేస్తావా, నేను కూర్చుంటా అనేటట్టు మనోడు పట్టుకొచ్చి ఇచ్చాను నీ వేదిక, ఇది అమలు చేస్తే నేను మళ్ళీ సీటు పోతుంది అనుకుంటాను. బీసీలందరికీ అవకాశం ఇస్తే, బీసీలకు వారి వాటా వారికి ఇస్తే, 60% జనాభా కలిగినటువంటి వారికి వారి వాటా వారికి సమానత్వంగా ఇచ్చేటువంటి పరిస్థితి కనుక చేస్తే, మేము ఇంతమంది మీద నువ్వెందుకు కూర్చుంటావు ఆ సీట్లు అని అడగాం మనం.
అంటే సీటు విషయంలో ఎట్లా భద్రతగా ఉండాలి, సీటుని ఎట్లా కాపాడుకోవాలి, సీటుని ఎట్లా సాధించాలి అనే దాంట్లో దానికి మంచి పకడ్బందీ ప్రణాళికలు ఉన్నాయి. కాకపోతే అధికారమే పరమావధిగా అధికారంలోకి రావాలి కాబట్టి అనేకమైన డిక్లరేషన్లు చేసిండు, అనేకమైన హామీలు ఇచ్చాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ విపక్ష నాయకుల మీద బాణాలు ఎక్కువ పెడుతున్నారు తప్ప ఈ సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే తపన కానీ, ఆకాంక్ష కానీ, అభిలాష కానీ ముఖ్యమంత్రికి లేదని చాలా తేటతెల్లంగా తెలిసిపోతున్నది ఈ మొత్తం ఏడాది పాలనలో. బీసీ కమిషన్ చైర్మన్గా కావచ్చు, లేదంటే ఈ 46 ఏండ్ల సుదీర్ఘ పోరాటం బీసీ ఉద్యమంలో సుదీర్ఘ పోరాటంలో మీ వంతు పాత్ర చాలా వరకు ఉంది. ఎందుకంటే ఎక్కడ సమావేశాలైనా, సభలైనా, ఉద్యమాలైనా మీ పార్టిసిపేషన్ కంపల్సరీ ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను అడుగుతున్నాను. సో బీసీ ఉద్యమం అంటేనే ఆర్ కృష్ణయ్య సార్ గుర్తొస్తారు. చిన్న పిల్లగాడిని అడిగినా కూడా ఆర్ కృష్ణయ్య సార్ ఏంటి అంటే బీసీ ఉద్యమ నాయకుడు అంటారు. సో ఆయన తర్వాత మిమ్మల్ని కూడా చూపిస్తారు. మరి మీరందరూ ఉండంగా కొత్తగా ఒక వ్యక్తి వచ్చి బీసీ మూమెంట్ని నేనే హైలైట్ చేసుకుంటా అనేసి ఇప్పుడు 3 రంగుల జెండా కప్పుకున్నట్టు వచ్చిండు. సో ఆయన మొన్న సభ పెడితే మీరు అందరూ సైడ్ వాలంటరీస్గా నించున్నట్టు అనిపించింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? దాన్ని ఏ కోణంలో చూడాలంటే కృష్ణయ్య గారికి కానీ నాకు కానీ ఒక కామన్ మినిమం ఏజెండా ఉన్నది. వాట్ ఈస్ దట్ ఏజెండా ఈజ్ బీసీల ప్రయోజనాలు, బీసీల యొక్క హక్కులు నెరవేర్చే దిశగా ఎంత సీనియారిటీ ఉన్నా లేదా వైరుధ్యమైన భావాలున్నా బీసీల విషయంలో మేమందరం ఒకటే అనేటువంటి ఒక సందేశాన్ని, ఒక సంకేతాన్ని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మాత్రమే మేము యుద్ధ పేరులో పాల్గొన్నాం. కానీ ఆ యుద్ధ పేరు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేసేటువంటి ఉద్దేశంలో పోలేదు. మేమే నాయకులం, ఇంకో కింద మేము పనిచేయం. అదే మల్లన్న, అదే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆయన చేస్తున్నట్టు, ఆయన ఆధ్వర్యంలో సాగినటువంటి సభలో ఆయన మీరందరూ ఒక వాలంటరీగా నిలబడ్డారని నేను అన్నాను. సో మీరు సపోర్ట్ చేస్తున్నా అని మీరు అంటున్నారు. బట్ అక్కడ మిమ్మల్ని తను పిలిచిండా లేదంటే మీకు ఎట్లా ఆహ్వానం ఎక్కడి నుంచి వచ్చింది ఆ సభకి? వాళ్ళే ఆహ్వానించారు, వాళ్ళే ఆర్గనైజర్స్ ఆహ్వానించారు. పోయినాము, గెస్టులుగా పోయినాం మేము. ఇతర రాష్ట్రాల నుంచి డిఎంకే ఎంపీ విల్సన్ గారు వచ్చిండ్రు, సూరజ్ మండల్ గారు వచ్చారు, కృష్ణయ్య గారు వచ్చిండ్రు, నేను పోయినా. మేము ఎందుకు పోయినాం? మేము బీసీల యుద్ధ పేరి అంటే సరే బీసీల హక్కుల కోసం సమైక్యంగా పోరాటం తెలుసుకున్నాము. ఈ పోరాటం అనేటువంటిది కేవలము వేదికల వరకే పరిమితం కాదు, సంఘటితంగా నాయకులం ఉన్నాము, ప్రజలారా కదలండి, ఒక సమయం ఆసన్నమైందనేటువంటి సందేశం ఇచ్చేవాడు. అదే సార్, పెద్ద పెద్ద నాయకులు ఉన్న తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మాత్రం అక్కడ తీన్మార్ మల్లన్ననే కనిపించింది అందరికీ. బట్ పబ్లిక్ మాత్రం తిట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ సభలో తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి పదజాలం కావచ్చు, గలీజ్ మాటలు కావచ్చు, నిజంగా పబ్లిక్ని చాలా వరకు ఇబ్బంది గురి చేసింది. ఈవెన్ ఒక కులాన్ని దూషించి మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా అక్కడ బీసీల ఆత్మగౌరవం పెంచినట్టా లేదంటే తగ్గించినట్టా? ఒకటి ఏంటంటే మేము కూడా అనుకున్నది సరే ఒక కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద మనము దుర్భాషలు ఆడడం అనేది మా జీవితంలో మీరు ఎప్పుడు చూసి ఉండరు. మనకు కావాల్సింది ఏందో అడుగుతాం మనం, దానికోసం ఎంతవరకైనా ఉద్యమాలు నిర్మిస్తాం, శాంతియుతంగా మాట్లాడతాం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకెళ్తాం. అప్పుడు అదొక ఆయన పంతా ఎంచుకున్నాడు, ఆయన స్టైల్ ఆయనకే పరిమితమే చూడాలి. దానికి మా అందరిని ఆపాదించకండి, మేము దాంట్లో భాగస్వాములం కాదు. మేము తిట్ల పురాణంలో మేము ఎప్పుడు ఉండం. మా భాషలు మా యొక్క ఉపన్యాసాలు మీరు ఎప్పుడైనా చూసుంటారు, చాలా సందర్భాల్లో మేము మాట్లాడుతుంటాం. నేను ఒకటే అనేది ఏంటంటే ఆయన తన యాదృచ్ఛికం ఏం కాదు, తన ప్యాషన్గా ఒక స్టైల్గా చాలా కాలంగా అలాంటి పదజాలాన్ని వాడుకుంటున్నారు. అక్కడికే పరిమితం చేయండి, మాకు ఆపాదించకండి. మేము ఆ విధంగా నేను మాట్లాడినా, నేను ప్రసంగించాను, మీరు నా ఉపన్యాసం విన్నారు, చాలా రీల్స్ కూడా వచ్చి మేము ఎంత చూస్తూనే ఉన్నారు. నేను ఎక్కడ మాట్లాడలేదే. ఇది సందేశం ఇచ్చేందుకు మాత్రమే వచ్చినాము. ప్రభుత్వం మనకు చేస్తున్నటువంటి మన పైన చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఖండించడానికి వచ్చినాము. బట్ మీరు సందేశం ఇస్తున్నట్టు పబ్లిక్ అనుకుంటలేరు సార్, సపోర్ట్ చేయడానికి వచ్చిర్రు మల్లన్నకి అనుకుంటారు. మరి పబ్లిక్ ఏమని సమాధానం చెప్తారు? ఓపెన్గా చెప్తున్నా కదా, నేను ఇప్పుడు న్యూస్ లైన్ ద్వారా చెప్తూనే ఉన్నా కదా, మనం అందరం ఏకంగా ఉందాం, మన సమస్యల కోసం ఒక్కటైదాం, అవసరం అనుకున్నప్పుడు ఎవరినైనా. కేసీఆర్ అన్నట్టు ఆయన ఏమన్నాడు ఒకనాడు, తెలంగాణ ఉద్యమం కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టి వ్యాధినైనా కౌగిలించుకుంటా అన్నాడు. అట్లే అనుకోండి మీరు కూడా.
బీసీ సిద్ధాంత భావజాల వ్యాప్తికి రాజ్యాధికార సాధన దిశగా వైరుధ్య భావాలు ఉన్నటువంటి అందరం ఏకమవుతాం. అయినంత మాత్రాన ఒక వ్యక్తి నాయకత్వానికి మేము పరిమితం అవుతాం అని అనుకోవద్దు. మాకు స్ట్రేచర్ ఉన్నది కదా. కృష్ణయ్య గారు లాంటి వ్యక్తి, నాలాంటి వ్యక్తి, మల్లన్న కింద పని చేస్తామని ఎట్లా అనుకుంటాం? మేము అందరం కలిసి పని చేస్తాం. మల్లన్నతోటి కలిసి పని చేస్తారా? ఆ సందేశం ఇచ్చినాం ఆ రోజు. ఆ యుద్ధ బేరిలో మేము ఇచ్చిన సందేశం, యుద్ధ బేరిని ఆసరాగా తీసుకొని తీన్మార్ మల్లన్నకి మేమందరం సపోర్టివ్గా కనిపించినట్టే కనిపిస్తున్నారు మీరు కానీ ఆర్ కృష్ణయ్య సార్ కానీ. సో సపోర్ట్ చేస్తారా భవిష్యత్తులో తీన్మార్ మల్లన్నకి? లేదంటే మీరు ఉద్యమంలో భాగంగా మీరు మీ ఓన్ స్టైల్లో ముందుకెళ్తారా? ఓన్ స్టైల్గానే పోతున్నాం. కానీ ఇప్పుడు నిన్న హరిత ప్లాజాలో మీటింగ్ పెట్టాము అన్ని సంఘాలతో, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినాము. రేపు ఇంకో చోట మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నాము. ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, మన ముందున్నటువంటి లక్ష్యాన్ని ఏ విధంగా ఛేదించాలనేటువంటి దిశగా మేము ముందుకుపోతున్నాం కదా. ఆ సమావేశం తర్వాత మల్లన్నకు మాకు ఎలాంటి సంబంధం లేదు. అప్పటి వరకు వెళ్ళినాం, వచ్చినాం. ఇప్పుడు కృష్ణయ్య గారు మేము స్వతంత్రంగా మీటింగ్ పెడతారు, అక్కడ కూడా పార్టిసిపేట్ అవుతాం. అక్కడ జాజుల శ్రీనివాస్ గౌడ్ పెడతా ఉన్నాడు, చిరంజీవులు గారు పెడతా ఉన్నారు, మురళీ మనోహర్ గారు పెడతా ఉన్నారు, మద్దుంట్ర కుమారస్వామి పెడతా ఉన్నాడు, దాసు సురేష్ పెడతా ఉన్నాడు. మేము అందరి లక్ష్యాలు ఒకటే, మా అందరి ఆలోచన ఒకటే. మేము అల్టిమేట్గా బీసీల రాజ్యాధికార సాధన, బీసీలను ఏకం చేయడం, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడం, ఆ దిశగానే మా కార్యాచరణ ఉండదు తప్ప మీరుగా ఒక్క వ్యక్తిని పెట్టుకొని ఆయన చుట్టూ మేము ర్యాలీ అయినాం, ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాం అనేటువంటిది అది కేవలం భ్రమ. వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. వారి కార్యాచరణ వారిది, మా కార్యాచరణ మాది. మేము 40 ఏళ్ళ నుంచి ఇదే దుకాణం మాది. 40-50 ఏళ్ళ నుంచి మేము ఏ పార్టీలు ఉన్నా, ఏ పదవులు ఉన్నా మాకు ఇదే పని. సంధి బీసీ ఉద్యమంలో చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా మీరన్నాడు హెలికాప్టర్ ఎక్కలేదు. కానీ తీన్మార్ మల్లన్న మొన్న సభకు హెలికాప్టర్లో వచ్చిండు. ఆయన వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్న టాక్స్ కూడా నడుస్తున్నాయి. మీరేమంటారు? నాకు తెలియదు. హెలికాప్టర్ అనేది రేపు ఒకప్పుడు హెలికాప్టర్ అన్న స్పెషల్ ఫ్లైట్లు అంటే అది పెద్ద ఇష్యూస్ ఉండేది. ఇప్పుడు చాలా మందికి బేగంపేటలో ఊరికే పడేసి ఉంటున్నాయి. ఇప్పుడు నెలల కొద్ది వాటికి వాళ్ళన్నది ఎయిర్ హోస్టెస్ని దాన్ని మెయింటైన్ చేయాలి. ఎవరిని అడిగినా ఇస్తారు. ఇవాళ రేపు ఏమున్నది దాంట్లో? స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు అనేది చిన్న విషయం. అదే సార్, మరి మీకెందుకు దొరకలేకపోయింది పోవడానికి? మరి ఆర్ కృష్ణయ్య సార్ కూడా పాపం ఆర్ కృష్ణయ్య సార్కి కూడా ఒక హెలికాప్టర్ ఇచ్చి తీసుకుపోలేకపోయినారు. కృష్ణయ్య గారిని తీసుకోపోయింది ఆ రోజు. కృష్ణయ్య గారిని హెలికాప్టర్లో తీసుకుపోయింది. ఆ ఎంపీలను వాళ్ళందరూ నేను హెలికాప్టర్లో తీసుకుపోయింది. కానీ అది పెద్ద ప్రధాన అంశంగా నేను అనుకోను. ఎందుకంటే స్పెషల్ ఫ్లైట్ ఎక్కడము, హెలికాప్టర్లు ఎక్కడము అనేటువంటిది ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యవస్థ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది. అంతకుముందు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉండే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లున్నాయంటే ఇప్పుడు ఎవరికి వారికి హెలికాప్టర్లని, స్పెషల్ ఫ్లైట్లు అయినాయి. అంటే హెలికాప్టర్ ఎక్కుతురు అంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కంగా లేంది, మంత్రులు మేమెందుకు ఎక్కొద్దని పోటాపోటీగా ఎక్కుతున్నారు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అంతకు ముందు పొంగులెడ్డి కావచ్చు. హెలికాప్టర్ అనేది రేవంత్ రెడ్డి అన్నాడు చూడండి సార్, దిల్సుఖ్నగర్లో దొరుకుతుంది హెలికాప్టర్ అనేసి. సో అట్లా అయిపోయింది ఇప్పుడు మంత్రులకి. సో అది ప్రజాధనాన్ని వృధా చేయడం కాదంటారా? 100% తప్పది, చాలా తప్పది. గత ప్రభుత్వంలో కూడా హెలికాప్టర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పోయారు. అది తప్పే, ఇవాళ ఇది కూడా తప్పే. ఎందుకంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజలను బాగుపరచడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలకు నిధుల కొరత లేకుండా చూసి వాళ్ళ జీవన ప్రమాణాల పెరుగుదలకు, వారికి కొనుగోలు శక్తి పెరుగుదలకు, వారికి స్కాలర్షిప్లు ఇవ్వడంలో ఇబ్బంది కాకుండా చూసుకునేటటువంటి ఒక గొప్ప ఆలోచన దృక్పథం ఉండాలి తప్ప మీరు అనవసరంగా కరీంనగర్కి హెలికాప్టర్లో పోవాలి, మహబూబ్ నగర్ పోవాలి, ఈ సిటీలో కూడా ఎక్కడ నుండి హెలికాప్టర్లు పోదామని చూస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏం పోతుంది? ప్రభుత్వం ఖర్చే కదా. కాబట్టి ఇది దుబారా పెరిగిపోయినది, లగ్జరీ పెరిగిపోయింది. ఇది ఏ ప్రభుత్వం చేసినా తప్పే. వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ముఖ్యమంత్రితో సమానమైన క్యాండిడేట్లే కదా, అందరు ముఖ్యమంత్రులే కదా ఈ ప్రభుత్వంలో. ప్రతి ముఖ్యమంత్రి క్యాండిడేట్ పొన్నం ప్రభాకర్ కూడా ముఖ్యమంత్రి, ఆయన కూడా హెలికాప్టర్ పట్టుకొని తిరుగుడే. తిరగద్దని నేను అంటలేను, ఆయన వ్యక్తిగతంగా పేరుతో అంటున్నది మీరు దాన్ని వేరే తిరిగి తీసుకోవద్దు. కానీ ప్రజల ధనము దుబారా చేయరాదు. హెలికాప్టర్ వాడాలంటే దానికి ఒక అనివార్యత ఉండాలనేటువంటిది లేదు. ఇవాళ బై రోడ్ పోవడానికి ఎవరు ఇష్టపడతలేరు, ఏ మంత్రులు ఇష్టపడతలేరు. ముఖ్యమంత్రి అయితే ఎప్పుడూ హెలికాప్టర్లో తిరుగుతాడు. ఇది అట్లా ఆ నైజం అంతా వచ్చేసింది అధికారంలో. దుబారా చాలా పెరిగిపోతున్నది. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో టీ స్నాక్స్కే ఇన్ని కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అనే వార్తలు మనం వింటూ ఉన్నాం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా నియంత్రణ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రూపాయి, ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో మనం
ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండడానికి సెక్రటరియట్లో ఏసీలు వేసుకోవద్దు అనేటువంటి పరిస్థితులు మనం చూసినాం. అవును సార్. గవర్నర్ గారు హెలికాప్టర్ అడిగితే ఎందుకండి హెలికాప్టర్ చాలా ఖర్చు అని చెప్పి ముఖ్యమంత్రి గవర్నర్ గారికి హెలికాప్టర్ ఇవ్వని రోజులను కూడా మనం చూసినాం. ఈవెన్ ఎవరు పడితే వాడు తిరుగుతుండు, ఒకటే రూమ్లో 10 ఏసీలు పెట్టుకుంటారు. నేను మనం ఏం చేయలేం. అది ప్రజల్లో తిరగబడే రోజైనా రావాలి, లేకపోతే నిబద్ధత కలిగినటువంటి రాజనీతిజ్ఞుడైనా ముఖ్యమంత్రి కావాలి. సో కామారెడ్డి డిక్లరేషన్ విషయానికి వద్దాం. 42% డిక్లరేషన్ అన్నారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే చట్టబద్ధత కల్పిస్తామన్నారు. దాంతోపాటు చాలా డిమాండ్స్ని కూడా వాళ్ళు నెరవేరుస్తామనేసి చాలా వరకు హామీలు ఇచ్చిండ్రు. హామీలన్నీ ఎక్కడ పోయినాయి? నెరవేరుతాయి అంటారా? ఇప్పటికి 14 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. సో మేము ఇంకా సపోర్టివ్గానే ఉన్నాము బీసీలకి అన్నప్పటికీ కూడా వాటి అన్ని విషయంలో నెరవేరుతాయన్న ఒక భరోసా మీకుందా? నాకు లేదు. ఎందుకంటే ఆ దిశగా ఏ ప్రయత్నాలు జరుగుతలేవు. ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి బడ్జెట్లో 5,000 కోట్లు ఇచ్చారు. ఆ 5,000 కోట్లు ఏ మూలకు సరిపో. రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ నిధులు బకాయిలు పడుతూ ఉన్నాయి. విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకున్నప్పటికీ ఆయా ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికెట్ ఇస్తలేవు. ఓవర్సీస్ స్కీమ్ ఉన్నది, మహాత్మా జ్యోతిబాపులే విదేశీ విద్యానిధి పథకం ఉన్నది. సెలెక్ట్ అయినాక వీళ్ళు నమ్ముకొని అమెరికాకు దేశాలు అన్ని పట్టుకొని పోయారు. ఇంతవరకు వీళ్ళు రూపాయి బిల్లు వేయలేదు. అక్కడ పిల్లలు అరిగోసపడుతున్నారు. ఒక్కొక్కరు 4-3 ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఎక్కడ బయట పనిచేయద్దు అన్నాడు. కాలేజీ ప్రెమిసెస్లలో ఏమన్నా చేసుకోవాలి, చాలా భయంకరంగా ఉన్నారు. మాలాంటి వాళ్ళకు అన్న విదేశీ విద్య అనేది నేను సెలక్షన్ అయినా ₹1 వస్తుంది అని ఏమని చెప్పాలి? మంత్రులు మా దగ్గర నిధులు లేవు అంటారు. ఆ విధంగానే వాళ్ళ సంక్షేమ హాస్టళ్లలో పోషక విలువల ఆహారానికి మేము డబ్బులు పెంచుతున్నాం అన్నారు. ఎక్కడ పోషక విలువల ఆహారం పెట్టడం లేదు. రెసిడెన్షియల్ పాఠశాలలో విషాహారం తిని మృత్యుబాధ పడుతూ ఉన్నారు. వారిని పట్టించుకున్న పాపాన పోతలేరు, వారి కుటుంబాలను పరామర్శిస్తలేరు. వాళ్ళ అవసరాల కోసం అల్లు అర్జున్ ఎంబడిపడి ఏం చేసారో మనం అంతా చూసినాం. పుష్ప గురించి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడతాడు, గంటసేపు మాట్లాడతాడు. 50 మంది 60 మంది బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు మరణిస్తే ఇది మా తప్పిదం, మా బాధ్యతగా తీసుకుంటాం, ఇకపై జరగనీయమని చెప్పి ఒక మంత్రి మాట్లాడు, ఒక విజిట్ ఉండదు, డబ్బులు ఇవ్వరు. అది కాకపోగా రీసెంట్ గా కూడా 84 మంది మళ్ళీ ఇదే గురుకులాలలో అస్వస్థత గురవడము, విషాహారం మృత్యువాత పడడం. విషాహారం ఎందుకైతే ఎన్ని రోజుల కింద పెడుతున్నారు? అనైజీనిక్ కండిషన్స్ లోకి ఆహారం ఎలా పోతున్నది? ఎంత బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వం ఇది. సో గురుకులాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు నిర్లక్ష్యం అంటారు? ప్రభుత్వ నిర్లక్ష్యము, మంత్రుల నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యము. మీరు ఆనాడు ఒకానొక సమయంలో మేము చదువుకునే రోజుల్లో సంక్షేమ హాస్టళ్ళు నరకానికి నకళ్ళు అని చెప్పి మేమే ఆర్టికల్స్ రాసినాం. అవి సంక్షేమ నిలయాలు కాదు, నరకానికి నకళ్ళు అని చెప్పినాం మేము. ఇవాళ అదే కనపడుతుంది, మళ్ళా అదే కనపడుతున్నది. భయపడుతున్నారు సార్. ఒకప్పుడు హాస్టళ్లలో ఉంటే గురుకులాలలో ఉన్న ఇట్లా హాస్టళ్లలో పిల్లలు పెడితే మంచి ఆహారం అందుతుంది, టైంకి భోజనం, మంచి విద్య అందుతుంది అనేసి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేసి పిల్లల్ని పోటీపడి మరి ఈ గురుకులాలలో వేసేవాళ్ళు. ఇప్పుడు పంపించాలంటే మళ్ళీ ఎట్లా తిరిగి వస్తాడో, శవంగా తిరిగి వస్తారా ఏంటి అన్న భయం ఎక్కువైపోయింది పేరెంట్స్. చైర్మన్ గాను ఉన్నాడు, అడ్మిషన్లు కావాలని చెప్పి లైన్లు కట్టిండ్రు. ఇప్పుడు ఎట్లుంది సార్ పరిస్థితి? ఇప్పుడు ఎవరు నన్ను అడగట్లేడు, అడ్మిషన్ అడగట్లేడు. ఇంతకన్నా ఇంకేం కావాలి? చాలా మంది పిల్లలు, మా పిల్లలు ఎక్కడ చచ్చిపోతారో ఏమవుతారో, ఉన్నదేదో పెట్టుకుందాం అని చెప్పి అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకొని తీసుకుపోతున్నట. నాకు తెలిసే 2-3 మా వాళ్ళు ఎక్కడున్నాడు, ఏ హాస్టల్ ఉన్నాడు, లేలే ఇంటికి తీసుకొచ్చుకున్నా, ఏమో పిల్లలకి ఏమైనా పెట్టి చంపితే ఎవడు పెట్టుకోవాలి? నా దగ్గర ఏది ఉంటే అది పెట్టుకుంటా. సరే, ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లోనే ఒక పాయింట్ నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు పక్కా అధికారులు కానీ లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇది జరుగుతుందని మీరు అంటున్నారు. కానీ అధికార హోదాలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఈ పిల్లలు చనిపోవడం వెనకాల, ఈ విషతుల్య ఆహారం పెట్టడం వెనకాల హస్తం బీఆర్ఎస్ది అనేసి వాళ్ళు కరాఖండిగా, అట్ ది సేమ్ టైం అప్పుడు గురుకులాల్లో పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీ, ఆయన హస్తం కూడా ఉందనేసి అంటున్నారు. మీరు ఏకీభవిస్తారా, ఖండిస్తారా ఈ మాట? దాని మీద అంత చిన్నగా నేను మాట్లాడలేను, కానీ ప్రభుత్వ వైఫల్యం ఉన్నది. హాస్టళ్లలో పోయి విషాహారం పెట్టమని బీఆర్ఎస్లో, కమ్యూనిస్టుల్లో, బీజేపీలో ఎందుకు చెప్తారు? అనవసరమైన విమర్శలు. కానీ నేను అనేది ఏంటంటే
ఇప్పుడు మాలవత్ పూర్ణ అనేటువంటి అమ్మాయిని హిమాలయాలకు ఇచ్చినటువంటి మనిషి విషాహారం పెట్టి తన జాతి బిడ్డలను చంపమని చెప్తాడా? ఇది అనవసరమైన ఆరోపణ కాకపోతే. సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అద్భుతమైనటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ని చూసినటువంటి మనము ఇవాళ బతుకు జీవుడా అనేటువంటి విధంగా కాలం వెళ్ళదీస్తున్నారంటే ఇది వైఫల్యం ప్రభుత్వానికి అవుతుంది, కానీ విపక్షాలది ఎట్లయితుందండి? ప్రభుత్వంలో నువ్వు ఉన్నావా నేనున్నా? ప్రభుత్వంలో ఉన్నది వైఫల్యం అవుతుంది. పర్యవేక్షణ లోపం చాలా పర్యవేక్షణ లోపము, నిధుల కొరత, దాని తర్వాత నువ్వు సెక్యూరిటీ లేకపోవడము. ఎందుకంటే పాములు ఖర్చు కూడా చాలా మంది చచ్చిపోతున్నారు. గతంలో జరగలేదా అంటే జరిగి ఉండవచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున మనం చూడలేదు. వెంటనే రెక్టిఫై చేసినటువంటి సందర్భాలను మనం గమనించినాం. కాబట్టి ప్రతిదీ కూడా ప్రతిపక్షాలనో వాడనో వీడనో అని చెప్పి మాట్లాడేదానికంటే కూడా సర్వస్వతంత్రంగా ఒక నిబద్ధత కలిగినటువంటి పరిపాలన దక్షతను నిజాయితీగా ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైనా కేటీఆర్ గారినో, కేసీఆర్ గారినో, కిషన్ రెడ్డి గారినో మరొకరినో తిట్టడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేసి తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఎస్ ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు, దీన్ని నిలబెట్టుకుంటా, పేదరికం విలువ తెలిసిన వాడిని, సమాజం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాడిని, సామాన్యుడిగా జీవించినటువంటి వాడిని, నేను అసామాన్యమైనటువంటి పరిపాలన తీరుతలను ప్రదర్శిస్తా అని చెప్పి అప్రతిహతమైనటువంటి పరిపాలన చేయంగా మేము అడ్డపడుతున్నావా? ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిర్రు, ప్రజాపాలనే చేస్తున్నాం. సో కొంతమంది గిట్టనోళ్ళే ఇట్లాంటివన్నీ ఉట్టిస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అని ఇంకోటి అనేసి. మాకు కొంత టైం కావాలి, లంక బిందెలు ఉన్నాయని వచ్చినాం, బట్ ఇప్పుడు ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి అనేసి ఒక మాట మాట్లాడిండు. సో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇదే కులగణన విషయంలో సో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి తీరుని ఎట్లా చూస్తారు? నిన్నటి అసెంబ్లీ సమావేశాన్ని ఎట్లా చూస్తారు? నేనేం చెప్తుంది నువ్వు వినాలి, వినకపోతే నువ్వు ద్రోహి. నువ్వు చేసిన దానికన్నా నేను గొప్ప పని చేసిన ఇదిగో గణాంకాలు అంటాడు. గణాంకాలు మాత్రం ఉల్టా పల్టా ఉన్నాయి. ఈ మూడేళ్ళ 4 ఏళ్ళ అంటే 4 గంటల మూడే అనా అంటే 3 అనాలి, అంతే. అనకపోతే కథ నీ సంగతి చూసిరే. ఇక ఇది నడుస్తుంది ఈ రాష్ట్రంలో పరిపాలన. మీరందరూ నిన్న సాయంత్రం కొంత వ్యతిరేకత చూపించారు. కొంత వ్యతిరేకత కాదు, మొత్తం వ్యతిరేకత. పట్ట చింపి చెత్తపుట్లో వారేసినాం. మేము దాన్ని తిరస్కరిస్తున్నాం అని చెప్పినాం. మా లెక్కలు తక్కువ చేసి చూపించే అధికారం నీకెవ్వడు ఇచ్చిండు? ఇది ప్రజాస్వామ్యం, నియంతృత్వం కాదు. ఇది చైనా కాదు, ఇది భారతదేశం. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మా దగ్గర ఉన్నది. దాంట్లో ఉన్న అధికారులు ఏందో మాకు తెలుసు. మేము బాగా చదువుకున్న వాళ్ళం, నీ లెక్క డిగ్రీ చదివిన వాళ్ళం కాదు. మా హక్కులు, మా ప్రయోజనాలు, రాజ్యాంగము, ఆర్టికల్స్, సమాజంలో సామాజిక చైతన్యానికి ఏళ్ల తరబడి పనిచేసి మా జాతులకు రక్షణగా కవచంలా నిలబడేటువంటి వాళ్ళం. కాబట్టి మాకు అన్యాయం చేస్తూ చూస్తూ ఊరుకోం. మేము అధికారం కోసం అర్రులు చాచే వాళ్ళం కాదు కదా. అవసరం అనుకుంటే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నోళ్ళం. కాబట్టి మీ వైఖరి మార్చుకోండి, మీ విధానాలు మార్చుకోండి, మీ నియంత్రిత పోకడలు మార్చుకోండి, మీ డైవర్ట్ పాలిటిక్స్ మార్చుకోండి. మీరు చేయగలిగితే ప్రజలకు మేలు చేయండి, మీకు చేత కాకపోతే మళ్ళీ మీ గత జీవితంలోకి మీరు వెళ్ళిపోండి. అంతేగాని ప్రజలను ప్రశ్న పట్టించి, రాష్ట్రాన్ని ప్రశ్న పట్టించి, పెట్టుబడులు రాకుండా ఎవడన్నా హైదరాబాద్ వైపు చూసే పరిస్థితుల నుండి మీరు హైదరాబాద్ను వదిలిపెట్టిపోయే పరిస్థితి చేస్తున్నారేంటి? సార్ మీరు పెట్టుబడుల విషయానికి వచ్చారు, నేను కూడా అదే క్వశ్చన్ అడుగుతా. పెట్టుబడుల విషయంలో దావోస్కి వెళ్ళి చరిత్రలో ఎప్పుడూ తెలంగాణకు రానటువంటి పెట్టుబడులను నేను తీసుకొచ్చిన 1,78,500 కోట్లు అక్షరాల అనేసి ఆయన చెప్పుకోవడం కావచ్చు. దాని తర్వాత ఆయన క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు పెట్టుబడులు తీసుకొచ్చినంత మాత్రాన సార్ దావోస్కు పోయొచ్చు ఎకనామిక్ ఫోరం మీటింగ్ కి శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. సాధికారికంగా చెప్పండి అంటే కొన్ని రహస్యంగా ఉంటాయి, కొన్ని అట్లా ఉంటాయి, మాకు పోటీతత్వం ఉంటుంది, మేము చెప్తే పక్కన లాక్కపోతాడు, ఇదే అని చెప్పేది. రోజు అగ్రిమెంట్లు ఇన్ని 4,000 కోట్లు, 50,000 కోట్లు, 30,000 కోట్లు అని ఆడ దావోస్ అన్ని ప్రకటించారు కదా. అవి పట్టుకొచ్చి అనౌన్స్ చేయాలి కదా. పక్కన చంద్రబాబు నాయుడు, లోకేష్ అద్భుతంగా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తూ ఉంటే నేను అనౌన్స్ చేయాలి, మేము గోప్యంగా ఉంటాయి, మొత్తం తీసుకొచ్చినా కానీ చెప్పామంటే ఎట్లా అండి? అంటే తెచ్చినట్టు అదేనట్ట, నీకు ఎవరు రానట్ట ఒక మాట మాట్లాడుతుండు. ఆయన క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు అంటారు. ఏంటి వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఎందుకు సఖ్యత లేకుండా? శ్రీధర్ బాబు గారే చెప్తున్నా. ఎందుకంటే ఈయన కాడికి పోతే ఇంగ్లీషు హిందీ ఏదో అర్థం కాదు, మాట్లాడేటోడు ఒకటే శ్రీధర్ బాబు కొంత నిబద్ధతగా ఉంటాడని అనుకున్నాం. శ్రీధర్ బాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పాం అంటుండు. ఆయనేమో అక్కడ లోకేష్ ఏం చేసిండు, చంద్రబాబు మేము దావోస్లో చెప్పాం, మా అమరావతిలో చెప్తామని చెప్పి అమరావతిలో అనౌన్స్ చేసిండ్రు. పత్రికల్లో అద్భుతంగా వచ్చింది.
ఏ కంపెనీ ఎన్ని వేల కోట్ల నిధులు పెట్టిరు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అనేది వాళ్ళు చెప్తే నువ్వు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తావు, ఎన్ని వేల కోట్లు వచ్చినాయని ఈ రోజు వరకు ప్రకటన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. నేను చెప్పమన్నాడు, తీసుకొచ్చిన బోల్డ్ అంత పైసలు అంత బ్యాంక్ దాంట్లో అకౌంట్లు ఉన్నాయి కానీ మీకు చెప్పమన్నాడు. ఫుల్ ధూమ్ ధామ్ చేశారు హైదరాబాద్ లో. ఏం లేదు వాటి ఎవడు వస్తలేడు వీడికి. హైదరాబాద్ కంపెనీలను తీసుకుపోయి అక్కడెక్కడనో ఎంఓయూలు చేసుకోవడం వెనకాల మతలబ్ ఏంటి? వాళ్ళే చెప్పుకోవాలి అవన్నీ. దాని మీద ఎంత మాట్లాడినా ఇప్పుడు అనవసరమైన రాజకీయ విమర్శలు చేసినట్టుగా నాకు ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాల పని ప్రతిపక్షాలు చేయాలి. నేను సామాజిక ఉద్యమకారుడు పాత్రలో ఉన్నా కాబట్టి సామాజిక న్యాయం మాత్రం ఈ రాష్ట్రంలో జరగడం లేదు. రాహుల్ గాంధీ పాకెట్ రాజ్యాంగం పట్టుకొని ఈ రాజ్యాంగమే నాకు పరమ పవిత్రమైన గ్రంథం అని చెప్పుకుంటే సరిపోదు. ఆ రాజ్యాంగంలో సమానత్వం ఉన్నది, ఆ రాజ్యాంగంలో సాంఘిక న్యాయం ఉన్నది, ఆ రాజ్యాంగంలో ఆర్థిక స్వేచ్ఛ ఉన్నది, సౌభ్రాతృత్వం ఉన్నది, ప్రజాస్వామ్యం పరిడవిల్లేటటువంటి అనేకమైన ఆర్టికల్స్ ఉన్నాయి, ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ప్రాథమిక విధులు ఉన్నాయి. అవి ఏమీ పాటించినటువంటి రాష్ట్రంగా ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతున్నది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈ రాజ్యాంగం పట్టుకోవడం బంద్ చేయి. లోకసభలో ఇక్కడ జరుగుతున్న కులగణన మీద డాంబికాలు చెప్పడం బంద్ చేసేయి. మహారాష్ట్రలో చెప్పినావు, నిన్ను ఎవరు నమ్మలే, ఓడిపోయావు. మధ్యప్రదేశ్లో అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. దేశానికి రోల్ మోడల్ అట. దేనిలో రోల్ మోడల్ అండి? దేనిలో రోల్ మోడల్? ఉన్న జనాభా తగ్గించడం రోల్ మోడలా? నిధులు ఇవ్వకపోవడంలో రోల్ మోడలా? పిల్లగాళ్ళు మృత్యుబాధపడి చచ్చిపోవడం రోల్ మోడలా? రైతు రుణమాఫీ సంపూర్ణంగా ఇవ్వకపోవడం రుణ మోడలా? చెప్పిన హామీలన్నీ గాలికి వదిలేయడంలో రోల్ మోడలా? కాబట్టి మాటలకు చేతలకు సంబంధం లేనటువంటి ఒక అసంబద్ధమైనటువంటి అపరిపక్వమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కట్టడి చేసి సామాజిక న్యాయ స్పృహతో సమసమాజ నిర్మాణానికి బాటలు వేస్తామని నువ్వు ఏదైతే మాటలు చెప్పుకుంటున్నావో అది ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయండి. మీరు దేశంలో కులగణన కావాలంటాను, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులగణన సక్రమంగా జరిగేటట్టు ఆదేశాలు ఇవ్వండి. రాహుల్ గాంధీ గారు మీ నిబద్ధత నిలబెట్టుకోండి. మీరు నిలబెట్టుకోవడం లేదు, మాటలే చెప్తున్నారు. ఇన్నాళ్ళు మేము ఏమనుకున్నాం, రాహుల్ గాంధీ అంటే సిస్టమేటిక్ మనిషి, దేశం అంతా తిరిగిండు, ప్రజల యొక్క జీవన స్థితిగతులను అర్థం చేసుకున్నాడు, అందుకోసమే కులగణన కావాలని చెప్పి పట్టుబడతాడని మేము అనుకున్నాం. ఈ రాష్ట్రంలో మీరు బీసీ సమాజం, బహుజన సమాజం అంతా దుమ్మెత్తిపోస్తున్నదండి. దీని ముందు పరిగణలోకి తీసుకోండి. మీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు తెప్పించుకోండి, మీ పార్టీ దూతల ద్వారా తెప్పించుకోండి, మీ కేసీ వేణుగోపాల ఎవరిని పంపండి. నిబద్ధతగా ఒక సామాన్య ప్రజలతో పిలిపించుకొని మాట్లాడండి. మేము చెప్పిన మాటలు ఏమన్నా అబద్ధాలని తెలిస్తే ఇంకెప్పుడు మమ్మల్ని మీ టీవీలకు ఇంటర్వ్యూలో కూడా పిలవకండి. సో కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, లేదంటే చట్టబద్ధత కావచ్చు, ఇట్లాంటివి వాళ్ళు నెరవేర్చకపోగా సో జనాభాని పెంచి చెప్పాల్సింది పోయి తగ్గించారు కదా. సో ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? పెంచి చెప్పాల్సింది కాదు, ఉన్నట్టు చెప్పాలి. ఓకే, తగ్గించారు. 63% ఉండాల్సిన వాళ్ళు 46% అంటున్నారు. సరే, ఈ కులగణన తర్వాత క్రిస్టియన్స్ని కంప్లీట్గా జీరో చేసిరు, దాన్ని ఎట్లా చూస్తారు? అదే ఇప్పుడు ఏం చెప్పినారంటే చాలా గమ్మత్తు పదాలు వాడిన వీళ్ళు. ఒకటేమో ఓసీలు, ఒకటేమో ముస్లిమేతర బీసీలట, అంటే ముస్లింలు కానీ బీసీలని, ఇంకోటి ముస్లిం బీసీలట, తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, ఇతరులు అన్నారు. మరి వేర్ ఇస్ ద మైనార్టీస్? క్రిస్టియన్ మైనార్టీస్, సిక్ మైనార్టీస్, జైన మైనార్టీస్, వాళ్ళ లెక్కలు చెప్పలేదు, జీరో చూపిస్తున్నారు. ఇప్పుడు క్లాసిఫికేషన్ చేసే దాంట్లో కూడా ఒక పదాలు వాడేటప్పుడు ఏ ప్రజల మనోభావాలు గాయపడతాయి అన్నటువంటి చూడాలి కదా. ముస్లిం బీసీలు, ముస్లిమేతర బీసీలు ఏంటండి? మతపరమైన రిజర్వేషన్లు ఇవన్నా? సామాజికంగా విద్యా ఉపాధి రంగాల్లో వెనుకబడ్డ తరగతులు ఉంది. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. మీరు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనాలే తప్ప ముస్లిమేతర అనే మతపరమైనటువంటి పదాలు ఇట్లా వాడతారండి మీరు? ఇది సర్వస్వతంత్రమైనటువంటి సెక్యులర్ దేశం. కాబట్టి పదాలు వాడే దాంట్లో కూడా మీరు చాలా దారుణాలు చేస్తున్నారు. ఇది బీసీల హృదయాలను బాగా గాయపరిచింది. బీసీల అనాలి అంతే. ఇప్పుడు ఏబీసీ కనీసం పరిధి గారు ఏబిసిడి ఈ గ్రూప్ కలిస్తేనే బీసీలు 56% అంటే అయిపోయా. 46% ముస్లిమేతర, 10% ముస్లిం బీసీలు అనే ఆ క్లాసిఫికేషన్ ఏదో చూసారా? అది మంచిది కాదు. ఈ కులగణన అనేది కులాలలో చిచ్చు పెట్టడానికి చేసినట్టుందా, లేదంటే నిజంగా ఒక కులానికి సంబంధించిన లెక్కల్ని
ఒక సర్వే చేసినట్టుందా ఏంటి సార్? వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు ఏం తేల్చాయి ఇప్పుడు మొత్తం అఫీషియల్ గానే? రాష్ట్రంలో అయితే ఒక బీసీ సమాజం పూర్తిగా బలపడుతున్నది. ఈ ప్రభుత్వం చేసిన కుట్రలకు, ప్రభుత్వం చేసినటువంటి వైఖరికి నిరసనగా మనల్ని పూర్తిగా అణిచివేసే కుట్రలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి బీసీ సమాజం అంతా ఏకమవుతున్నది. ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే, నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే మేము సూటిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు 100కు 100% రీసర్వే చేయించండి. న్యాయపరంగా, చట్టపరంగా, చట్టసభల పరంగా, న్యాయపరంగా రెండు వైపులా మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇచ్చేటటువంటి విధంగా చర్యలు చేపట్టండి. ఆ డిక్లరేషన్లో చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి సమృద్ధిగా నిధులు ఇవ్వండి. ఆ విధంగా మీరు నిబద్ధతగా, నిజాయితీగా మీ పరిపాలన కొనసాగించండి. లేకపోతే కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక అసమానతలు రెచ్చగొట్టి డైవర్ట్ పాలిటిక్స్ ద్వారా రాజకీయ పబ్బము లబ్ధి పొందే ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం కొనసాగింపు చేస్తే దీంట్లో ఆఖరికి మీరే దెబ్బతింటారు. ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినందుకు రాహుల్ గాంధీ కూడా పాపం తన అవకాశాన్ని కూడా చేజార్చుకునే ప్రమాదం ఉంటుంది అనేటువంటిది ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సార్, స్టేట్మెంట్ చదివిన తర్వాత కూడా అసలు ఎట్లాంటి చర్చ ఉండదు, అంతేకాదు బలహీన వర్గాలను కించపరిచే విధంగా సీఎం మాట తీరుంది అనేసి చాలామంది అంటున్నారు. మీరేమంటారు? అంతే కదండి, అంతే కదా. మనోభావాలను దెబ్బతీసిండు, మా జనాభాను తగ్గించిండు, మాకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడం లేదు. మా గురించి ఎవడన్నా మాట్లాడితే వారిని ద్రోహులుగా లేకపోతే వారిని ఒక అపవాదులుగా మీరు చిత్రీకరిస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల నుండి మీ వైఖరిని మార్చుకోండి, మీ భాషను మార్చుకోండి. ప్రతిపక్షాలను మీరు ఏమైనా తిట్టుకోండి, కానీ మా పట్ల మీ వైఖరిని మార్చుకోకపోతే మీరు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సో ఓవరాల్గా మొన్న బీసీ సభకు వెళ్ళడానికి రీజన్, ఫ్యూచర్లో భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? రేపు మా భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. మేము ఒక రేపు అన్ని సంఘాలు, అఖిలపక్ష సంఘాలు అంతా కూడా మేము ఒక చోట కూర్చుంటున్నాం. మేమంతా కూడా చర్చలు జరిపిన తర్వాత దాన్ని సమిష్టిగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మేము అనౌన్స్ చేస్తాం. సో జనాభా లెక్కలు అంటే తర్వాత బీసీలకు ఎవరి వాటా వాళ్ళకు వచ్చినట్టేనా మొన్న లెక్కల ప్రకారం? మీరు రీసర్వే చేయాలి, మీరు రీసర్వే చేయాలి. డిమాండ్ చేస్తారు గవర్నమెంట్? ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ చేసినాం, నిన్న చేసినాం. నిన్న మీ లెక్కలు చెత్తబుట్లో పడేసుకొని చింపే పడేసినాం కదా. కాబట్టి అది సాధించేంత వరకు మేము దశల వారీగా ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా మా ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తాం. రేపు ఏం చేయబోతాం అనేది మొత్తం కార్యాచరణ ప్రకటిస్తాం రేపటి దినం. సో 1 ఇయర్ పాలన మీద 14 నెలలు అయిపోయింది. నాకు తెలిసి ఇంకొక 3 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత 1 ఇయర్ ఆల్మోస్ట్ ఎలక్షన్స్ స్టంట్ పైన వెళ్ళిపోతుంది. సో ఈ 3 ఏళ్లలో గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి? ఈ 14 మంత్స్లో చేసింది ఏంటి? 14 మంత్స్లో చేసింది ఏం లేదు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది. నేనే 10 సంవత్సరాలు ఉంటానని ఘనంగా చెప్పుకుంటాడు ఈ ముఖ్యమంత్రి. మంచిదే, ఉండము, మేము వద్దంటలేము. కానీ అన్ని తప్పులు చేసుకుంటా, ఎవడు చేయని ఘోరాలు నేరాలు చేసుకుంటా, సమాజంలో ఉన్నటువంటి బహుజనులంతా కూడా అణిచివేసుకుంటా, మా భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటా నువ్వు కొనసాగుడు అసంభవము. ఈ 5 ఏళ్ళు దేవుడు ఎరుగు, మధ్యలో ఇంకో రెండో కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నది. కాబట్టి మీరు 10 ఏళ్ళ మాట ఏమో కానీ పదవి కాపాడుకోవడానికైనా మీరు నిబద్ధతగా ఉండండి, నిజాయితీగా ఉండండి, ఇచ్చిన హామీలను నెరవేర్చండి. లేకపోతే రెండో కృష్ణుడు తప్పనిసరిగా వస్తాడనేటువంటిది మీరు గమనించుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను హితవు చెప్తున్నా. సార్, అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందేమో 6 గ్యారెంటీలను ముందడ పెట్టుకురు, 420 హామీలు అన్నారు. సో ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు రుణమాఫీ, రైతు భరోసా, రైతుకి సంబంధించిన ముందట పెట్టుకుర్రు, గెలిచిరా, అయిపోయింది. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందు బీసీ కులగణనకు సంబంధించిన సర్వే కావచ్చు, దాని లెక్కలు కావచ్చు, ఇవన్నీ ముందట పెట్టేసి సో కేంద్రానికి అప్పచెప్పేసారు. సో దేశవ్యాప్తంగా కేంద్రానికి ఏం అప్పగించలేదు. సో ఇప్పుడు బీసీలను ముందట పెట్టుకురు సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందు. నిజంగా ఇంకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని బీసీలు నమ్ముతారా? బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాలనే ఉంటారా? అసలే ఉండరు. మీరు రేపు ఈ 42% విషయంలో ఒక క్లారిటీ రాకపోతే, ప్రభుత్వం తన నిబద్ధతను కనుక ప్రకటించుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర అపజయం పాలవుతుంది. మీరు చాలా గమనం. ఎందుకంటే
ఏదో హైదరాబాద్ నుండి మాట్లాడే మాటలు కాదు ఇవి. గ్రామాన ఈ అమ్మ వీడు చాలా అన్యాయం చేస్తాడు, ఇది ఎక్కడి కథ అనేటువంటి విధంగా మీరు ఈ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు కదా. మీరే పోయి పెడతా అంటే ఎట్లా ప్రజలు సామాన్యులు ఎట్లా తిడుతున్నారు. వచ్చిరాగానే హైడ్రా ఇచ్చిన హామీలు ఏమో నిలబెట్టుకోలే, ఇప్పుడేమో హైడ్రామా బీసీల విషయంలో హైడ్రామా హామీలను తుంగలో దొక్కిండు. సామాన్య ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టిండు. సంవత్సరమే అయింది, ఇంకా టైం కావాలంట వాళ్ళకి. నేనేమంటున్నాండి, ఇప్పుడు ఈ మంత్ ఇప్పుడు తీసుకుంటే 2,000 రూపాయలు. జస్ట్ రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే ఎంత 4,000 అన్నాడు. మరి ఇచ్చిండా పెన్షన్స్? మరి ఏ తులం బంగారం ఏది? ఇట్లా చెప్పుకుంటే బోల్డ్ అని ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే మాట్లాడేగా. బహుజనుల విషయంలో ప్రధానంగా బీసీల విషయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. మేము చాలా తప్పిదాలు చేసినా అనవసరంగా మాట్లాడలే. పూర్తిగా లెక్కలతో మా జనాభా తగ్గించి చూపించి ఇది ఇంతే అని చెప్పి మాట్లాడేసరికి మేము అందరం ధ్వజమెత్తుతున్నాం. తప్పనిసరిగా ఫ్యూచర్ లో మరో ఉద్యమం ఏమన్నా ఉండబోతుందా? మీరు కావచ్చు, ఆర్ కృష్ణయ్య సార్ కావచ్చు, సో 40 ఏండ్లు 50 ఏండ్ల సంధి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళని అందరినీ పక్కన జరిపి ఇప్పుడు కొత్త వాళ్ళు తెర మీదకి వస్తున్నారు. మరి మీ స్టంట్ ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్ లో? అర్థ గారు, మేము స్టంట్లు చేయము, మేము స్టంట్లు చేసేవాళ్ళం కాదు, మేము అధికారం కోసం స్లోగన్లు ఇచ్చేవాళ్ళం కాదు, బీసీల కోసం నిబద్ధతగా పనిచేసే వాళ్ళం. మేము ఎక్కడికైనా పోతే మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు. వేరే వాళ్ళు మీటింగ్లు పెడితే లారీలు జీబులు పెట్టి తీసుకొచ్చుకోవాలి. మేము మీటింగ్లు పెడితే వాళ్ళే వస్తారు. పలానా రోజు మీటింగ్ ఉంది, పలానా కళాభారతి కరీంనగర్ అంటే మేము ఎవరికారు అదంతా నిండుతుంది, మేము లారీలు జీబులు పెట్టి తీసుకురాం. అలాంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలుగా మాకు గుర్తింపు ఉన్నది. కాబట్టి ఇవాళ ఫ్యూచర్ ఉద్యమం కాదు, ఇప్పుడు ఉద్యమం ఆరంభం అయిపోయింది. కార్యాచరణ ఏ రోజు ఎట్లా చేయాలి, ఏం చేద్దాం, దశల వారుగా హక్కులు సాధించుకోవడానికి, ప్రయోజనాలు సాధించుకోవడానికి ప్రజలకు ఏం పిలిపిద్దాం, వాళ్ళని ఎట్లా ఉద్యమంలో భాగస్వాములను చేద్దాం అనేటువంటి దాని మీద రేపు మొత్తం క్యాలెండరే విడుదల చేయబోతున్నాం. అది రేపు తప్పనిసరిగా ప్రకటిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. బీసీలకు సంబంధించిన వాళ్ళ హక్కులకు సంబంధించిన విషయాలు చాలా క్లారిటీగా చెప్పినందుకు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం సామాజిక న్యాయం అయితే మొన్న జరిగినటువంటి కులగణన విషయంలో జరగలేదు. సో పెంచాల్సింది పోయి తగ్గించి లెక్కలు చూపిస్తున్నటువంటి విషయాన్ని పట్ల నిజంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాత్రం అర్థమవుతుంది. సో ఫ్యూచర్లో బీసీల హక్కుల విషయంపై పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. బీసీలకు సంబంధించిన మరో ఉద్యమం తప్పదని గవర్నమెంట్కి ఒక అల్టిమేటాన్ని అయితే జారీ చేస్తున్నారు డాక్టర్ వకులాభరణం సార్. ఇది సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో గెస్ట్ తోటి మళ్ళీ కలుద్దాం.